మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. మొక్కజొన్న రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, వెంటనే రైతులకు న్యాయం చేయాలని కోరారు. పంటంతా దళారుల పాలవుతోందని, వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. జొన్న కంకులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు. మొక్కజొన్న కంకులతో అసెంబ్లీలకు వెళ్లేందుకు యత్నించారు. అయితే లోపలికి వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అసెంబ్లీ ఆవరణలో కూర్చుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కలన్నీ కూడా మార్కెట్లో వచ్చి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర 2400 రూపాయలు ఉంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు 1600, 1700 రూపాయలకే మొక్కజొన్న అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లలో, కల్లాల్లో మొక్కజొన్న తడిచిపోయి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం మొక్కజొన్న రైతుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ప్రభుత్వమే ఒకవైపు పంట మార్పిడి చేయాలని రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు వరి వేయొద్దు, వరి వేస్తే మేము కొనము అని రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ప్రభుత్వాన్ని నమ్మి 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పటికే 15 రోజులైంది మొక్కజొన్న వచ్చి, ఎందుకు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయట్లేదు? అంటే పంటంతా దళారుల పాలైన తర్వాత దళారుల దగ్గర మొక్కజొన్న కొంటారా? మీరు రైతుకు మేలు చేస్తారా, దళారులకు మేలు చేస్తారా? ఇప్పటికే దాదాపు 25% పంట దళారుల చేతుల్లోకి పోయింది. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. మొక్కజొన్న రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, వెంటనే రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పంటంతా దళారుల పాలవుతుందని, వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లారు. మొక్కజొన్న కంకులతో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ చందు. ప్రస్తుతం ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు? గుడ్ మార్నింగ్ సతీష్. మొక్కజొన్న రైతులకు మద్దతుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద కొంతసేపు ఆందోళన నిర్వహించారు. మొక్కజొన్న కంకులు తీసుకొని అక్కడి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అంతా కూడా ర్యాలీగా అసెంబ్లీలో ఆవరణకు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చీఫ్ మార్షల్స్ అడ్డుకున్నారు. అడ్డుకున్న క్రమంలోనే వాటి మొక్కజొన్న కంకులను లోపలికి ఎలో లేదంటూ కూడా మార్షల్స్ చెప్పారు. ఈ క్రమంలోనే మార్షల్స్ కు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆ తోపులాట కూడా జరిగింది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుకు స్వల్ప గాయం కూడా అయింది. ముఖ్యంగా ప్రభుత్వం మాట నమ్మి పంట మార్పిడి కింద 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు రైతులు. పంట మార్కెట్కి వచ్చి 15 రోజులు అవుతున్నా ఇంకా కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం తెరవడం లేదు. ముఖ్యంగా 2400 రూపాయల మద్దతు ధర ఉన్న మొక్కజొన్నను 1600 నుంచి 1700కే కొంటున్నారు. బడ్జెట్ లో మాత్రం బీమా ఊసే లేదు, 2 ఏళ్ళు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఈ రోజు ఆరోపించింది. ముఖ్యంగా వర్షాల నష్టంపై కూడా అన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకొని వెంటనే ఎన్యూమరేషన్ చేయాలి. నష్టపోయిన రైతులకు తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించి ఆదుకోవాలి. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మొక్కజొన్న మద్దతు ధరకు కొనాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని తెలిపినట్టు పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు మద్దతుగానే పంట కొనుగోలు కేంద్రాలు పెట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది. ఆ వాయిదా తీర్మానం ప్రస్తుతం దానిపై కూడా సభలో ప్రొటెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ రోజు మాత్రం అక్కడ గన్ పార్క్ నుంచి వాళ్ళంతా కూడా మొక్కజొన్న కంకులతో నేరుగా అసెంబ్లీలకు వస్తే అసెంబ్లీలో అడుగడుగునా కూడా చీఫ్ మార్షల్స్, అదేవిధంగా పోలీసులు బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. సతీష్.